నడిపించడానికి మమ్మల్ని ఇద్దరిని మీరు సమకూర్చారు. మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. దాసుడు జాషువాయి గారిని బట్టి అమ్మగారు ఈ సన్నిధిలో చేరినది అయ్యా, పాప మరి వివాహం విషయం అయితేనే, బాబు భవిష్యత్తు విషయం అయితేనే అయ్యా మేము ప్రార్థన చేసే విషయం మీకు అసాధ్యం ఏది లేదు. సమస్తం సాధ్యమే. మీ చిత్తము ఈ లోకంలో జరుగునుగాక. ఇంత మాత్రమే కాదు, మీకు మరి సంఘ కట్టడి విషయం అయితేనే, ఒక్కళ్ళ బ్రాంచ్ సంఘం విషయం అయితేనే, గట్టిస్తున్న సంఘం విషయం అయితేనే మీరు గొప్ప కార్యం జరిగించండి. రాయల్ ప్రెసిడెంట్ మినిస్ట్రీ కొరకు, మిషన్ డయాసిస్ ఇండియా కొరకు మీరు చిత్తమైతే ప్రభావ 25వ తారీఖున సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనుకుంటున్నా. ఈ సంవత్సరము 3000 మంది పిల్లల్ని మేము రీచ్ కావాలనుకుంటున్నా. సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, మరి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆ వార్ కాన్ఫ్లిక్ట్ గురించి యుద్ధమ సమాచారం నుంచి మాకు కొంత అర్థమవుతుంది. ఎక్కడ సమాధానపరచండి. ప్రపంచంలో క్రైసిస్ లేకుండా సహాయించండి. ఏదైనా దివ్యలాసం సహాయించమని మమ్మల్ని తగ్గించుకుని విరామం ఇస్తున్నాం. క్రమణ కదున మమ్మల్ని తగ్గించుకుంటున్నాం ప్రభావ. సాక్షిగా మీ పాత్ర జీవిత దాచండి. ఏదైనా దివ్యలాసం సహాయించమని ప్రభావ. మరొకసారి కట్టేశ్వర మేడిపల్లి ప్రాంతాల మండలాల శాఖలు అయ్యా, మరి 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రం కొరకు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు, 190 దేశాల కొరకు అయ్యా అందరికీ మధ్య ఐక్యత సమాధానం శాంతించింది. దాసురా బిషప్ కొరకు అయ్యా మరి ప్రార్థన చేసిన ప్రభావ సహాయించండి. అనేక చోట్ల జరుగుతున్న వ్యతిరేకతలు, సేవకుల మీద జరుగుతున్న వ్యతిరేకతలు ప్రార్థిస్తుంది. పెద్ద పాప ఆరుడి గురించి, చిన్న పాప వివాహం గురించి కూడా ప్రార్థిస్తుంది. తగిన సమయంలో కార్యం జరిగించండి. సంఘం బట్టి నూతన ఆత్మ కొరకు, నూతన బ్రాంచ్ల కొరకు, నూతన ప్రణాళికను మేము కలిగి నీకు గొప్ప పని చేయడం సహాయించండి. సమ్మర్లో ఈ పిల్లలు అర్థంగా కావాలని సహాయించండి. ఎండ వేడి నుంచి విడుదల కలిగించండి. ఇదని దేవులాసం సహాయించమని ఈరోజు రాలేని ప్రాణిస్తున్న చిత్తమైతే వచ్చే మంగళవారం వల్ల ఈ విధంగా అందరికీ కూడా సిద్ధి చెప్పబో దయచేసి సహాయించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమై తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సకల పరిశుద్ధ సదాకారంతో దీవించి ఆశ్రయించిందిగా. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షి